ఎక్కడున్నారు అన్నా? 10 నిమిషాలన్నా. మీరు నా దగ్గర వెయిట్ చేయండి, వచ్చేస్తున్నాం అన్నా. ఓకే ఓకే, త్వరగా రండి. ఫోన్ సైలెంట్ పెట్టరా, ఎవరైనా సౌండ్ విని కనిపెట్టేస్తారు. నా ఫోన్ సౌండ్ విని వాడు వచ్చాడంటే వాడు మనిషి కాదు, పాము. హలో, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? టైం అవుతుంది. ఉండరా, మనం పంచాయతీలో జాగ్రత్త పరిచిన కోడిని దొంగతనం చేయడానికి వచ్చామా? వెంటనే రావడానికి, అమ్మాయిని లేపుపోవడానికి వచ్చాం. ఇటీవరా రే, రెడీగా బయటకు వచ్చి నిలబడి ఉంటుందన్నావు, ఇక్కడ కనపడటం లేదు. వస్తుందిరా, రమ్మని చెప్పింది తను, ఖచ్చితంగా వస్తుంది. ఇంకొంచెం సేపట్లో తెల్లారిపోతుందిరా. ఎవరన్నా చూశారంటే మనల్ని చంపేస్తారు. అలా ఏమీ కాదురా, ప్లీజ్ రా, కొంచెం సేపు వెయిట్ చేయరా, ఖచ్చితంగా తను వస్తుంది. దొంగతనాలు మర్డర్లు చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవచ్చురా, కానీ ప్రేమిస్తున్న వాడితో ఫ్రెండ్షిప్ పెట్టుకోకూడదురా. పెట్టుకుంటే ప్రాణాలు వదలాల్సిందే. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నేనేమంత చెడ్డవాడినారా? ఒరే బాబు, కాస్త వెయిట్ చేయరా. నువ్వు ఫోన్ పెట్టరా, అమ్మాయితో వస్తాం. ఏం చేస్తున్నారా? రే, మనం ఇంకా ఇక్కడే ఉంటే మనం అయిపోతాంరా. వెడదాం, పద పద. ఏం చేస్తుందిరా? బట్టలు తూతోంది ఏంట్రా? టైం అవుతుంది, త్వరగా రా. నువ్వు బైక్ స్టార్ట్ చేయడం ఊరంతా లేపుతావా ఏంటి? ఏంట్రా నువ్వు? సమయానికి బైక్ ఏమైంది? తెలియటం లేదురా. ఏమనుకోకమ్మా, కొంచెం తోస్తే బండి స్టార్ట్ అవుతుందేమో. ఇంత కష్టపడి తోసుకురావడానికి బండితో తీసుకొచ్చారు. అయ్యో, ఎవరు వస్తున్నారు? ఎవరా మీరు? అన్నా, నేను షణ్ముఖం కొడుకునే. ఏంటి ఈ టైంలో ఎక్కడి నుంచి కంగారుగా వస్తున్నారు? ఫ్రెండ్తో బయటికి వెళ్ళాను, బండి స్టార్ట్ అవ్వట్లేదు, అందుకే తోసుకొని వెళ్తున్నాను. అంటేనా బండి ఆన్ చేయకుండా స్టార్ట్ ఎలా అవుతుందిరా? మనిషి పెరిగాడు కానీ బుద్ధి పెరగల. పోరా. త్వరగా పదరా ఒక పక్షి. పద పద. ఇదిగో బ్యాగ్ పట్టుకో త్వరగా. త్వరగా ఎక్కమ్మా. అరే బావా, జాగ్రత్తగా వెళ్ళండి రా. సరేరా. రే, సిటీకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను రా. ఫోన్ మాత్రం చేయకురా. ఒక విషయం గుర్తుపెట్టుకో, 2-3 రోజులు మాత్రం ఎవరికి ఫోన్ చేయకు. సరే. నా ఫ్రెండ్ నెంబర్ ఉందిగా, వాడు నీకు అన్ని చేస్తాడు. వాడికి కూడా పీసీఓ నుంచి ఫోన్ చేయి, నీ సెల్ ఆఫ్ చేయి, వాడు నేను బాగా చూసుకుంటాడు. సరేనా? వెళ్ళొస్తాను. మంచిదమ్మా, ఇప్పటికైనా చెప్పావు. వెళ్ళొస్తాను. వీడైతే అన్నయ్య, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? జాగ్రత్త, వెళ్ళండి. బాయ్.
బాబుని ఇంటికి తీసుకొచ్చావా? ఏమయ్యా, బాబు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. తన్వీర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశా. అక్కడెందుకు చేర్చావు? అక్కడ చాలా ఖర్చు అవుతుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో చూడనంటే ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించానయ్యా. బాబు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి బంగారం? నేను క్లబ్ లో ఉన్నాను. బాబు గురించి ఏమేమో అంటున్నారు. చెక్ చేయాలంట, 20,000 కట్టాలంట. 20,000? వెంటనే కట్టకపోతే బాబు. సరే సరే బంగారం, నువ్వు ఏడవకు. నేను ఎలాగైనా డబ్బుతో వస్తాను. ఏదో విధంగా నేను డబ్బు తీసుకొస్తాను. త్వరగా వచ్చేయ్. ఇప్పుడు ఎవరిని అడగాలి? సార్, మా బాబు కొంట్లో బాగాలేదు, హాస్పిటల్లో చేర్చారు, కొంచెం డబ్బు ఇవ్వండి సార్. ఇంతవరకు నేను నీకు చాలా ఇచ్చాను, మర్యాదగా బయలుదేరు. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, నా బాబుని కాపాడండి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? కాపాడండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. డబ్బులు వచ్చామంటే ప్రాణాలు తీసేస్తాను సార్. సార్ కొంచెం అర్జెంట్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, అర్జెంట్ సార్. సార్ ప్లీజ్ సార్. ఎవరిని అడగాలి? రాయ్, నీకు టాలెంట్ ఉంది. ఈ ప్రపంచానికి నువ్వెవరో చూపించు. నీ బిడ్డ కన్నా నీకేది ఎక్కువ కాదు. లెఫ్ట్కి వెళ్ళరా, లెఫ్ట్కి వెళ్ళు. పోనీ పోనీ. రైట్ రైట్ రైట్. వచ్చి పడి చూడండి రా. అన్నా, ఈరోజు పాత బాకీ ఇచ్చేస్తారా? ఆల్రెడీ చెప్పాను రా, ఇవాళ తప్పకుండా ఇస్తారు, కంగారు పడకు. సరే అన్నా. వెళ్ళు స్టీఫెన్, మీరే డబ్బులు తీసుకో. వెళ్ళు. కొంచెం ఎక్కువ చెప్పన్నా. వెళ్ళవయ్యా, నేను చెబుతాను, నువ్వు వెళ్ళి తీసుకో. వెళ్ళు. సరేనా, నేను వస్తాను. మేస్త్రి, మన స్టీఫెన్ గడి పెళ్లి సరే బాగా ఇచ్చేస్తే రే నేను చూసుకుంటాను. అన్నా మేస్త్రి సంతకం పెట్టావుగా, ఇంకెళ్ళు. అన్నా, రేపు నాకు పెళ్లి, కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంది. ఆ బ్యాలెన్స్ ఇస్తే. ఇదిగో తీసుకో. అన్నా, బ్యాలెన్స్ ఎవడికి ఖర్చు లేవురా, ముందుగా చెప్పాలిగా. పోరా. ఏంటి స్టీఫెన్, బ్యాలెన్స్ ఇస్తారన్నారు కదా, ఇచ్చేసారా? ఎక్కడిచ్చారన్నా? వచ్చే వారం ఇస్తారేమో. ఎప్పుడు ఇలాగే చేస్తారు చండాల పివాదవులు. సరే సరే, నేను వెళ్తున్నాను, రేపు పెళ్ళిలో కలుద్దాం. వెళ్ళొస్తా.